అందరూ నమస్తే. మీరు చూస్తున్నారు ఎస్ఏజీ డ్రోన్ టెక్నాలజీస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎస్ఏజీ డ్రోన్ టెక్నాలజీస్ నుంచి కొత్తగా లాంచ్ చేసిన ఫ్లాష్ Q20 డ్రోన్ మోడల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో డోంట్ స్కిప్ ద వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో మీకు పార్ట్ బై పార్ట్ స్టెప్ బై స్టెప్ అన్ని డిపార్ట్మెంట్ వైజ్గా అసలు ఈ డ్రోన్ ఎంతవరకు బెటరు, ఇందులో ఉన్న కొత్త ఫీచర్స్ ఏంటో మనం ఈ పూర్తి వీడియోలో అన్నట్టు తెలుసుకుందాం. సో ముందుగా మనం ఈ డ్రోన్ గురించి ఓవర్వ్యూ మాట్లాడుకుంటే ఇది కంప్లీట్గా క్వాడ్ కాప్టర్ డ్రోన్ 20 లీటర్స్ కెపాసిటీతో వస్తుంది. దీంట్లో మనకి కంప్లీట్గా వాటర్ ప్రూఫ్ అండ్ మెటల్ బాడీ స్ట్రక్చర్ అనమాట. సో ఈజీగా అన్నట్టు జెడ్ ఫోల్డింగ్లో అన్నట్టు ఫోల్డ్ అవ్వగలదు, ఇన్స్టెంట్గా అన్నట్టు అన్ఫోల్డ్ అవ్వగలదు. వాటితో పాటు స్వాపబుల్ బ్యాటరీస్ మెకానిజం, అదేవిధంగా సీట్ స్ప్లిటర్ 25 kg సీట్ స్ప్లిటర్ కూడా ఈ సంవత్సరం ఈ మోడల్లో అప్డేట్ చేయడం జరిగింది. సో మనం ఈ 2025లో లాంచ్ చేసిన అప్డేటెడ్ మోడల్ ఫ్లాష్ Q20 డ్రోన్ మోడల్లో ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకుంటే ఫస్ట్ థింగ్ అనమాట ఫ్రేమ్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ ఫ్రేమ్ మనకి కంప్లీట్గా మెటల్తో తయారు చేయబడింది కాబట్టి చాలా స్ట్రాంగ్ అండ్ స్టిఫ్గా అన్నట్టు బాడీ ఉంటుంది. ఈవెన్ మనం చాలా క్రాషెస్ అయినా కానీ మనకి బాడీ అనేది షేక్ అనేది రాకుండా స్టిఫ్గా అన్నట్టు ఫ్లై అవ్వగలదు. మనం వేరే మోడల్స్లో చూసుకుంటే మనకి కంప్లీట్గా ఆఫ్టర్ 5-10 క్రాషెస్ అయిన తర్వాత ఏంటంటే మనకి కంప్లీట్ బాడీ అనేది షేక్ వస్తుంది. ఇది కంప్లీట్ మెటల్ బాడీ అవడం వల్ల మనకి డ్యామేజెస్ అనేది చాలా అంటే చాలా తగ్గుతాయి. అదేవిధంగా మనకి ఈ కంప్లీట్ మెటల్ ఫ్రేమ్లో మనకి మెటల్ ఆర్మ్ జాయింట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి క్విక్ లాక్ అండ్ అన్లాక్ సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగింది. వీటి ద్వారా మనం ఈజీగా ఫాస్ట్గా అన్నట్టు ఫోల్డ్ అన్ఫోల్డ్ అన్నట్టు చేసుకుని మనం ఫీల్డ్ అన్నట్టు ఫాస్ట్గా వర్క్ చేసుకోవచ్చు. మనం ఈ మోడల్తో కంపేర్ చేసుకుని వేరే మోడల్స్లో చూసుకుంటే నార్మల్ థ్రెడ్డింగ్ మెకానిజం అనేది ఉంటుంది. మనం లాక్ చేయటం అన్లాక్ చేయటం సమ్ టైమ్స్ అది మర్చిపోవచ్చు కూడా కస్టమర్స్. సో ఇందులో చూసుకుంటే మనం ఈజీగా మెటల్ జాయింట్ అవ్వటం వల్ల ఈజీగా లాక్ అన్లాక్ చేసుకుంటే ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. దీని ద్వారా ఏంటంటే మనకి క్రాషెస్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఈ 2025 అన్నట్టు ఇది చాలా పెద్ద అప్గ్రేడ్ అని చెప్పవచ్చు. ఈ ఫ్రేమ్కి సంబంధించి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ బ్యాటరీ కంపార్ట్మెంట్ అనమాట. వీటిలో మనం ఈ డ్రోన్ మోడల్తో ఇచ్చే బ్యాటరీతో పాటు మీరైనా వేరే అదర్ మోడల్ బ్యాటరీస్ అయినా కానీ ఈజీగా ఫిట్ అయ్యేటట్టు డిజైన్ చేయబడింది. సో దీంతో మీరు ఏ బ్యాటరీ అయినా కానీ ఎక్కువ కెపాసిటీ ఉన్న బ్యాటరీస్ అయినా కానీ ఈజీగా అప్గ్రేడ్ చేసుకొని దీంట్లో ఉపయోగించుకోవచ్చు. సెకండ్, మనం ఈ డ్రోన్లో వాడిన మోటార్స్ గురించి మాట్లాడుకుంటే మనం హావింగ్ XL11+ మోటార్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇవి రెగ్యులర్గా మనం క్వాడ్ కాప్టర్ 30 లీటర్స్ డ్రోన్లో వాడతాం. సో 30 లీటర్స్ డ్రోన్ సూటబుల్ అయ్యే మోటార్స్ని మనం 20 లీటర్స్ కెపాసిటీ లిఫ్ట్ చేసే డ్రోన్లోనే ఇన్సర్ట్ చేసాం. దీనివల్ల మనకి లోడ్ తక్కువ అవడం వల్ల మనకి ఈ డ్రోన్ ఫ్లైట్ టైం అనేది పెరుగుతుంది. అదేవిధంగా ఈ డ్రోన్ మీద మోటార్స్ మీద అనేది ప్రెషర్ తగ్గుతుంది. దీనివల్ల మనకి మోటార్స్ డ్రోన్ అనేది చాలా స్మూత్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఫ్లైట్ టైము చాలా అంటే చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో మనం ఈ డ్రోన్ కంప్లీట్గా 30 లీటర్స్ కెపాసిటీ గల డ్రోన్, కానీ మనం ఏం చేసామంటే ఈ 20 లీటర్స్ కెపాసిటీతో అన్నట్టు అప్గ్రేడ్ చేసాం. ఈ 20 లీటర్స్ అనేది లోడ్ తగ్గించి మనం ఫ్లయింగ్ పర్ఫార్మెన్స్ అనేది పెంచాం. సో మనం ఈ ఫ్లాష్ Q20 డ్రోన్లో వాడిన ఫ్లైట్ కంట్రోల్ గురించి మాట్లాడుకుంటే మనం VK-V9 అగ్రికల్చర్ వర్షన్ చాలా అంటే చాలా అడ్వాన్స్డ్ ఫ్లైట్ కంట్రోల్ వాడటం జరిగింది. మనం రెగ్యులర్గా చూసుకుంటే ఈ ఫ్లైట్ కంట్రోల్ని పెద్ద కెపాసిటీ డ్రోన్స్లో కానీ, లేదంటే ఇంజిన్ డ్రోన్స్లో కానీ, లేదంటే ఎక్కువ కెపాసిటీ వైబ్రేషన్స్ వచ్చే డ్రోన్స్లో అన్నట్టు ఎక్కువగా ఉపయోగిస్తాం. దీంట్లో ఉన్న మెయిన్ ఫీచర్ ఏంటంటే ఎటువంటి డ్రోన్ అయినా కానీ ఎంత వైబ్రేషన్ వచ్చినా కానీ ఈజీగా స్మూత్ ఫ్లైట్ పర్ఫార్మెన్స్ అయితే ఇందులో ఇవ్వగలదు. మనం ఈ అగ్రికల్చర్ వర్షన్ ఫ్లైట్ కంట్రోల్ గురించి మాట్లాడుకుంటే చాలా అంటే చాలా అడ్వాన్స్డ్ ఆటోనమస్ ఫ్లయింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అదేవిధంగా సెమీ ఆటోనమస్ కూడా మనం ఫ్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే మాన్యువల్ పర్ఫార్మెన్స్ అనేది చాలా అంటే చాలా స్టెబుల్గా ఉంటుంది. అదేవిధంగా ఇందులో మనం GPS లేకుండా కూడా చాలా అంటే చాలా స్టెబుల్గా అన్నట్టు మనం ఫ్లై చేసుకోవచ్చు. మనం రెగ్యులర్గా వాడే ఫ్లైట్ కంట్రోల్ కంటే ఈ డ్రోన్లో ఉండే ఫ్లైట్ కంట్రోల్లో ఉన్న బెస్ట్ ఫీచర్స్ ఏంటంటే మనం ఏదైతే ఆటోనమస్ చేయాలనుకున్నప్పుడు ఏదైతే ఫీల్డ్ తీసుకుంటామో ఫీల్డ్ చుట్టూ బౌండరీ పాయింట్స్ సేవ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఎగ్జాక్ట్గా ఎన్ని ఎకర్స్ ఫీల్డ్ మనం సేవ్ చేసామనేది ఎగ్జాక్ట్గా ఉన్న ఫీల్డ్కి మనం లైన్ బై లైన్ స్ప్రేయింగ్లో ఎకరానికి ఎన్ని లీటర్లు తడవాలనేది కూడా ఇదే ఆటోమేటిక్గా ఫీడ్ చేసుకుని ఎకరానికి ఎన్ని లీటర్లు తడవాలో అన్ని లీటర్లు ఎగ్జాక్ట్గా తడుపుతుంది. ఈ డ్రోన్లో మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే మాన్యువల్ స్ప్రేయింగ్ ఎక్కువ మంది చేస్తుంటారు. సో మాన్యువల్ స్ప్రేయింగ్లో మనకు ఫాస్ట్ వర్క్ అవుతుందని ఎక్కువ మంది అలవాటు అయి ఉన్నారు. సో అటువంటి వాళ్ళకి కూడా మనకి ఈ డ్రోన్ అనేది ఆపరేట్ చేయడం చాలా అంటే చాలా ఈజీ ఉంటుంది. మనం ఏదైతే మాన్యువల్గా స్ప్రేయింగ్ చేసినప్పుడు ఏదైతే తిరిగిన ఏరియా ఉంటుందో ఆ పాత్ అనేది రికార్డ్ అయ్యి మనకు చూపిస్తుంది రిఫరెన్స్ కోసం ఎంత ఏరియా స్ప్రే చేసామనేది. అదేవిధంగా స్ప్రే చేయాల్సిన ఏరియా కూడా మనం స్ట్రైట్గా చేస్తున్నామో లేదో చూడటానికి కూడా మనకి అలైన్మెంట్కి ఎల్లో లైన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మనం ఇందులో వాడిన ట్రాన్స్మిటర్ గురించి మాట్లాడుకుంటే ఇది CE MK15
అగ్రికల్చర్ వర్షన్ ఇండస్ట్రియల్ గ్రేడ్ హై క్వాలిటీ ట్రాన్స్మిటర్ అనమాట. ఇది మనకి ఇన్బిల్డ్ డిస్ప్లేతో వస్తుంది. అదేవిధంగా రేంజ్ గురించి మాట్లాడుకుంటే ఈజీగా మనకి 8 to 10 కిలోమీటర్స్ ఫీల్డ్లోనే మనకి రేంజ్ అనేది వస్తుంది. మరీ ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే దీనికి ప్రొవైడ్ చేసిన ఎఫ్పివి కెమెరా అనమాట. ఈ ఎఫ్పివి కెమెరా మనకి 1080pలో అన్నట్టు లైవ్ వ్యూ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనం లైవ్లో డ్రోన్ ముందు ఏం జరుగుతుందో మనం లైవ్లో చూసుకుంటా, రిమోట్లో డిస్ప్లేలో చూసుకుంటా మనం ఈజీగా అన్నట్టు ఫ్లై చేసుకోవచ్చు. సో మనం ఈ రిమోట్లో ముఖ్యంగా మాట్లాడుకుంటే బ్యాటరీ బ్యాకప్ అనమాట. మనం ఒకసారి సింగిల్ ఛార్జ్ చేస్తే మనకి ఈజీగా ఒక ఫుల్ వర్కింగ్ డే అన్నట్టు వస్తుంది. మనం ఈజీగా 7 to 8 అవర్స్ అన్నట్టు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఇందులో వాడిన జాయిస్టిక్ చాలా హై క్వాలిటీ జాయిస్టిక్స్ అనేది వాడటం జరిగింది. దీని ద్వారా మనకి మాన్యువల్ స్ప్రే చేసేటప్పుడు ఈజీ ఆపరేషన్ అనేది ఉంటుంది. అదేవిధంగా టేక్ ఆఫ్ ల్యాండింగ్ చేసేటప్పుడు కూడా చాలా స్మూత్ పర్ఫార్మెన్స్ అనేది ఈ రిమోట్లో మనం చూడవచ్చు. సో మనం ముఖ్యంగా నెక్స్ట్ స్ప్రేయింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఈ డ్రోన్లో మనకి 12 liters per minute పంపు ఉపయోగించడం జరిగింది. వీటితో పాటు మనం ముఖ్యంగా ఫ్లో సెన్సర్ అనేది ఇవ్వడం జరిగింది. దీని ద్వారా మనకు ఏం జరుగుతుందంటే ఇందులో ఎంత లిక్విడ్ ఉందో, ఎంత డోసేజ్ మనం స్ప్రే చేస్తాం అనేది రియల్ టైంలో మనం రిమోట్లో మానిటర్ చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా పాత డ్రోన్స్ మోడల్స్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మనం లేటెస్ట్గా అన్నట్టు సెంట్రిఫ్యూగల్ నాజిల్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ సెంట్రిఫ్యూగల్ నాజిల్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే ఇది 12 liters per minute స్ప్రే చేయగలదు అనమాట. నిమిషానికి 12 లీటర్లు అన్నట్టు డ్రాప్ చేయగలదు. అది మ్యాక్సిమం కెపాసిటీ. మనం వాడే ఫీల్డ్ని బట్టి, క్రాప్ని బట్టి మనం దీని ఫ్లో రేటు అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే దీనికి అడ్జస్టబుల్ వాల్వ్ సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగింది అడ్వాన్స్డ్ సెంట్రిఫ్యూగల్ నాజిల్లో. సో దీని ద్వారా ఏంటంటే మనం ఇందులో వచ్చే డ్రాప్లెట్ సైజును కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. చాలా వరకు మార్కెట్లో ఉన్న డ్రోన్స్తో కంపేర్ చేసుకుంటే ఏ ఒక్క డ్రోన్కి ఈ సెంట్రిఫ్యూగల్ నాజిల్స్ అనేది ఇంక్లూడ్ చేయడం లేదు. మనం ఏంటంటే ఈ డ్రోన్తో పాటు, ఈ మోడల్తో పాటు ఈ సెంట్రిఫ్యూగల్ నాజిల్స్ అనేవి 2 సెంట్రిఫ్యూగల్ నాజిల్స్ అనేవి యాడ్ చేసి కస్టమర్కి అందజేస్తున్నాం. మరీ ముఖ్యంగా మాట్లాడుకుంటే ఇందులో వాడిన సెంట్రిఫ్యూగల్ నాజిల్స్కి ప్రతి ఒక్క స్పేర్ పార్ట్ మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. అదేవిధంగా ఏమన్నా రిపేర్స్ కానీ ఏమన్నా ఇష్యూస్ వచ్చినా కానీ మనం ఈజీగా అన్నట్టు 1 dayలోనే రిపేర్ చేసి మీకు అన్నట్టు ప్రొవైడ్ చేస్తాం. సో మనం నెక్స్ట్ ఈ ఫ్లాష్ Q20లో ఉన్న బిగ్ అప్గ్రేడ్ గురించి మాట్లాడుకుంటే సీట్ స్ప్రెడర్ అనమాట. ఈ సీట్ స్ప్రెడర్ ఏంటంటే ఇంతకుముందు ఉన్న మోడల్స్ చూసుకుంటే ఏ ఒక్క మోడల్లో సీట్ స్ప్రెడర్ అనేది అవైలబుల్గా లేదు. పైగా ఇప్పుడు కొత్తగా మార్కెట్లో అన్నట్టు కస్టమర్స్ కానీ రైతులు కానీ సీట్ స్ప్రెడర్ కూడా వాడక అనేది పెంచుతున్నారు. సో మనం ఈ మోడల్లో 25 kgs సీట్ స్ప్రెడర్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ డ్రోన్ ఆల్రెడీ 30 kgs కెపాసిటీ కాబట్టి మనం 20 liters అన్నట్టు వాటర్ ట్యాంక్ యూజ్ చేసుకొని మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇది వర్క్ లేదు, మన సీట్ స్ప్రెడర్ వర్క్ ఉంది అనుకున్నప్పుడు ఈజీగా అన్నట్టు జస్ట్ 1 minuteలోనే జస్ట్ ట్యాంక్ తీసేసి ఆ ట్యాంక్ ఇన్సర్ట్ చేసుకొని జస్ట్ ఒక ప్లగ్ గుచ్చామంటే ఆటోమేటిక్గా మనం సీట్ స్ప్రెడర్ కూడా మనం ఫీల్డ్లో ఈజీగా అన్నట్టు యూజ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఈ అడ్వాన్స్డ్ మోడల్ అనేది కంప్లీట్ 2-in-1 మోడల్ కింద మనం ఈజీగా అన్నట్టు వాడుకోవచ్చు. మనం ఒక డ్రోన్ కొనుక్కుంటే ఈ ట్యాంకుతో అన్నట్టు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా సీడ్ స్ప్రెడర్తో అన్నట్టు యూరియా, డిఏపి కానీ ఇతర వేరే విత్తనాలు చల్లటం కానీ అన్ని రకాల అప్లికేషన్స్ అన్నట్టు ఈ డ్రోన్ అనేది మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ మనం ముఖ్యంగా బ్యాటరీస్ గురించి మాట్లాడుకుంటే ఈ డ్రోన్లో మనం 30,000 mAh 14S బ్యాటరీ యూజ్ చేయడం జరుగుతుంది. ఇది నార్మల్గా ఈ కెపాసిటీ గల బ్యాటరీలు రెగ్యులర్గా 30 liters డ్రోన్లో వాడతాం. కానీ మనం 20 litersలో వాడటం వల్ల మనకి చాలా బ్యాటరీ బ్యాకప్ అనేది ఈజీగా వస్తుంది. ఈ బ్యాటరీతో మన ఫ్లైట్ టైం గురించి మాట్లాడుకుంటే మనం ఒకసారి ఛార్జ్ చేసామంటే అటానమస్లోనే 4 ఎకరాలు ఈజీగా ఈ డ్రోన్ స్ప్రే చేయగలం. సో ముఖ్యంగా మనకి అటానమస్లోనే 4 ఎకరాలు ఈజీగా వస్తుంది. అదేవిధంగా మాన్యువల్ స్ప్రే చేసే వాళ్ళు ఏంటంటే ఇంకా ఫాస్ట్ వర్క్ అనేది చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇంకా 1 acre ఎక్స్ట్రానే వస్తుంది. సో కొత్త కస్టమర్ అయినా కానీ అటానమస్లో ఈజీగా 4 acres అయితే గ్యారంటీగా అన్నట్టు ఈ డ్రోన్తో స్ప్రే చేయవచ్చు. సో మనం ఇందులో బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే ఇది నార్మల్గా 14S 30,000 mAh అయినా కానీ ఇది అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడం వల్ల మనకి 15 నుంచి 20 నిమిషాల్లోనే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇందులో అవ్వగలదు. సో మనం ముఖ్యంగా మార్కెట్లో ఉన్న అదర్ బ్యాటరీస్తో కంపేర్ చేస్తే తక్కువ mAh ఉన్నా కానీ ఛార్జింగ్ టైం చాలా ఎక్కువ టైం పడుతుంది, 1/2 hour 40 minutes అలా పడుతుంది. కానీ ఇది ఎక్కువ mAh అదేవిధంగా 14S బ్యాటరీ అయినా కానీ మనకి ఇందులో అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే సెల్స్ వాడటం వల్ల మనకి వితిన్ 20 minutesలోనే ఫాస్ట్ ఛార్జింగ్ అవ్వగలదు. సో మనం ఈ ఫ్లాష్ Q20లో వాడే ఛార్జర్ గురించి మాట్లాడుకుంటే ఇది 3000 watt 60 amps సపోర్ట్ చేసే అల్ట్రా ఫాస్ట్ ఛార్జర్ అనమాట. సో దీంతో మనకి ఎట్ ఏ టైం మనం 2 బ్యాటరీలు లేదా 4 బ్యాటరీలు అన్నట్టు ఒకేసారి బ్యాటరీలకు ఇన్సర్ట్ చేసి మనం ఫాస్ట్ ఛార్జింగ్ అనేది చేయవచ్చు. ఈ బ్యాటరీలో మనకి వివిధ రకాల ఫాస్ట్ ఛార్జింగ్ మోడ్స్ ఉండటం వల్ల మనం స్లో ఛార్జింగ్ చేయవచ్చు, అదేవిధంగా అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ చేయొచ్చు, లేదా మనం స్టోరేజ్ మోడ్లో పెట్టుకొని బ్యాటరీస్ మనం వాడనే టైంలో సేఫ్ మోడ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఈ డ్రోన్లో మిగతా డ్రోన్స్ కంటే అడ్వాన్స్డ్గా ఫీచర్ ఏంటంటే ఆబ్స్టికల్ అవాయిడెన్స్ సెన్సార్స్ ఉంటాయి అనమాట. ఇవి మీకు ఆప్షనల్గా అన్నట్టు యాడ్ చేస్తున్నాం.
కస్టమర్ ఫీల్డ్ని బట్టి, కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి, కస్టమర్ స్ప్రే చేసే ఏరియాని బట్టి మేము ఆబ్స్టికల్ అవాయిడెన్స్, అదేవిధంగా కింద డౌన్ రాడార్ సెన్సార్ అనేది మేము అడిషనల్గా అన్నట్టు యాడ్ చేస్తున్నాం. సో ఈ ఆబ్స్టికల్ అవాయిడెన్స్ సెన్సార్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే, మన ఫీల్డ్లో ఆటోనమస్ స్ప్రే చేసినా లేక మాన్యువల్ స్ప్రే చేసినా కానీ ఏమైనా ఆబ్స్టికల్స్ ఏమైనా వచ్చినా, లైక్ మనకి ఎలక్ట్రిక్ పోల్స్ కానీ, ట్రీస్ కానీ, చిన్న చిన్న చెట్లు కానీ, వేరే ఏమైనా ఆబ్స్టికల్స్ ఏమైనా అడ్డం వచ్చినట్టయితే ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి అవాయిడ్ చేసి అన్నట్టు రిమైనింగ్ స్ప్రే ఏరియా అన్నట్టు కవర్ చేసుకుంటూ వెళ్తుంది. అదేవిధంగా ఇందులో టెరైన్ రేడార్ సెన్సార్ వల్ల మనకి ఆటోమేటిక్గా అన్నట్టు హైట్ అడ్జస్ట్మెంట్ అన్నట్టు చేసుకుంటా కొన్ని ఎత్తు పొలాలు ఉన్న చోట్ల ఆటోమేటిక్గా డ్రోన్ అప్ అండ్ డౌన్ అదే అన్నట్టు చూసుకొని హైట్ మేనేజ్మెంట్ అదే చూసుకుంటా స్ప్రే చేస్తుంది. సో మేము లాంచ్ చేసిన ఈ 2025లో ఈ ఫ్లాష్ Q20 డ్రోన్ గురించి డిపార్ట్మెంట్ వైజ్గా అన్ని ఇన్ డీటెయిల్గా చెప్పానని అనుకుంటున్నాను. వీటి గురించి ఇంకా ఇన్ డీటెయిల్గా ఏమైనా తెలుసుకోవాలన్నా కానీ మీరు నియర్ బై బ్రాంచ్కి విజిట్ చేసినా, లేదా ఈ SAG సంబంధించి మెయిన్ బ్రాంచ్కి విజిట్ చేసినా కానీ మీరు లైవ్లో ఈ డ్రోన్ మోడల్ను చూసుకోవచ్చు. ఈ ఫిజికల్ క్వాలిటీ ఎలా ఉంది, ఫ్రేమ్ క్వాలిటీ ఎలా ఉంది, అదేవిధంగా ఫ్లైట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, స్ప్రేయింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈ అప్డేటెడ్ సెంటిమెంట్ మోడల్స్ ఎలా ఉన్నాయి అనేది మీరు ఒకసారి లైవ్లో చూసుకొని, మీరు లైవ్ డెమో అన్నట్టు కండక్ట్ చేస్తాం కాబట్టి మీరు లైవ్లో చూసుకొని ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లారిటీ తెచ్చుకోవచ్చు. సో మనం ఈ 2025లో లాంచ్ చేసిన SAG ఫ్లాష్ Q20 డ్రోన్లో టాప్ 10 ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే, సో ఫస్ట్ అప్గ్రేడ్ చూసుకుంటే మనకి కంప్లీట్ మెటల్ బాడీ ఉంటుంది. అదేవిధంగా ఈ కంప్లీట్ బాడీ అనేది కంప్లీట్గా వాటర్ ప్రూఫ్తో ఉంటుంది. సెకండ్ పాయింట్ చూసుకుంటే కంప్లీట్గా అడ్వాన్స్డ్ లాక్ అండ్ అన్లాక్ సిస్టమ్ అనేది దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూసుకుంటే వీటిలో అడ్వాన్స్డ్ హాబింగ్ X11+ మోటార్లు అనేది మనం యూజ్ చేయడం జరిగింది. ఫోర్త్ అప్గ్రేడ్ చూసుకుంటే ఇందులో వాడిన అడ్వాన్స్డ్ ఫ్లైట్ కంట్రోలర్, దీనివల్ల మనకి చాలా స్టెబుల్ ఫ్లైయింగ్, అదేవిధంగా వైబ్రేషన్స్ కానీ, క్రాషెస్ కానీ చాలా అంటే చాలా తగ్గుతాయి. ఫిఫ్త్ అప్గ్రేడ్ చూసుకుంటే ఇందులో మనం యూజ్ చేసిన ట్రాన్స్మిటర్, ఇది లాంగ్ రేంజ్ వస్తుంది, అదేవిధంగా డిస్ప్లేతో అన్నట్టు ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి ఎటువంటి మొబైల్ అటాచ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సిక్స్త్ అప్గ్రేడ్ చూసుకుంటే దీనికి ప్రొవైడ్ చేసే FPV కెమెరా, ఇది లైవ్ వ్యూతో 1080p క్వాలిటీతో అన్నట్టు మనకి విత్ LEDs తో పాటు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనం సెవెంత్ అప్గ్రేడ్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్గా 20 లీటర్స్ లిక్విడ్ కెపాసిటీ గల ట్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి స్వైపింగ్ టెక్నాలజీ కాబట్టి మనం ఈజీగా 1 మినిట్లోనే రిమూవ్ చేసి 25 kgs సీడ్ స్ప్రెడర్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ 25 kgs సీడ్ స్ప్రెడర్ అనేది చాలా పెద్ద అప్గ్రేడ్ అనమాట. సో మనం 8th బిగ్ అప్గ్రేడ్ గురించి మాట్లాడుకుంటే ఇందులో వాడిన సెంట్రిఫ్యూగల్ వాల్వ్స్ అనమాట. మనకి ఇందులో అడ్జస్టబుల్ వాల్వ్తో పాటు అడ్జస్టబుల్ ఫ్లోర్ రేటుతో పాటు మనకి ఇందులో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇది హై పర్ఫార్మెన్స్ గల సెంట్రిఫ్యూగల్ వాల్వ్స్, దీని మ్యాక్సిమం కెపాసిటీ వచ్చేసి 12 లీటర్స్ పర్ మినిట్ అనేది స్ప్రే చేయగలదు. సో మనం నెక్స్ట్ 9th బిగ్ అప్గ్రేడ్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో వాడిన బ్యాటరీస్ అనమాట. ఇది 14S బ్యాటరీస్ 30,000 mAhతో ఇవ్వడం వల్ల ఒక సింగిల్ ఛార్జ్లోనే మనకి ఈజీగా కొత్త కస్టమర్ కూడా 4 ఎకరాలు స్ప్రే చేయగలుగుతారు. అదేవిధంగా దీంట్లో అప్గ్రేడ్ చేసిన మెయిన్ 10th అప్గ్రేడ్ ఏంటంటే ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. దీంట్లో మనకి అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ సెల్స్ బ్యాటరీలో వాడటం వల్ల ఈ ఛార్జర్ కూడా అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ అవ్వటం వల్ల మనకి ఈజీగా జస్ట్ 15 నుంచి 20 నిమిషాల్లోనే ఫాస్ట్ ఛార్జింగ్ అనేది చేయగలదు. సో ఫైనల్గా ఈ ఫ్లాష్ Q20 డ్రోన్లో ఉన్న టాప్ 10 అప్గ్రేడ్స్ అనేవి మీకు వర్త్ అనిపిస్తే, ఎవరన్నా కొత్తగా డ్రోన్స్ కొనాలనుకునేవారు, లేదా ఓన్గా ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలనుకునేవారు, లేదా కమర్షియల్ పర్పస్ మీద ఎవరైనా వాడాలనుకునేవారు ఈ మోడల్ని తీసుకొని పర్ డేకి 40 నుంచి 50 ఎకరాలు స్ప్రే చేసుకుంటా ఎర్నింగ్ ప్రకారంగా చూసుకుంటే 10,000 నుంచి 15,000 దాకా ఈజీగా అన్నట్టు ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఈ ఫ్లాష్ Q20 ప్రైజింగ్ గురించి మాట్లాడుకుంటే ఇది ప్రీవియస్ మోడల్స్ కంటే చాలా అప్గ్రేడ్స్ ఉన్నాయి, కానీ ప్రైజింగ్లో చూసుకుంటే మాత్రం ప్రీవియస్ మోడల్స్ కంటే చాలా తక్కువ ప్రైజ్లోనే లాంచ్ చేస్తున్నాం. ఈ ఫ్లాష్ Q20 బేసిక్ కిట్ ప్రైస్ 4.5 lakhs కంటే తక్కువలోనే ఉంటుంది. సో ఈ మోడల్ గురించి పూర్తి డీటెయిల్స్, పూర్తి ప్రైజింగ్ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద మా కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాం. మీరు మాకు కాంటాక్ట్ అయ్యారంటే మీకు ఈ మోడల్ గురించి ప్రైజింగ్, అదేవిధంగా ఫొటోస్, వీడియోస్, ఇంకేమైనా ఇన్ డీటెయిల్స్గా ఏమైనా తెలుసుకోవాలనుకున్నా కానీ మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం. సో ఫైనల్గా ఎవరన్నా లైవ్ డెమో ఈ మోడల్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఏపీలో అన్నట్టు మెయిన్ బ్రాంచెస్ 5 బ్రాంచెస్ అన్నట్టు మేము ఓపెన్ చేసాము. అదేవిధంగా తెలంగాణలో కూడా 4 బ్రాంచెస్ ఓపెన్ చేసాం. ఈ బ్రాంచెస్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ బ్రాంచ్ వచ్చేసి ప్రకాశం డిస్టిక్లో మాటూరులో అన్నట్టు ఉంటుంది. అదేవిధంగా నంద్యాలలో మా బ్రాంచ్ ఉంది, నెల్లూరులో ఉంది, అదేవిధంగా అనపర్తి, నిడదవోలు అన్నట్టు ఈ టోటల్ 5 బ్రాంచెస్ అన్నట్టు ఏపీలో ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో చూసుకుంటే తెలంగాణకు సంబంధించిన హెడ్ ఆఫీసు హైదరాబాద్లో ఉంది. రిమైనింగ్ 3 బ్రాంచెస్ అన్నట్టు నార్కెట్పల్లిలో, అదేవిధంగా వరంగల్లో, అదేవిధంగా పెద్దపల్లిలో కూడా
మా బ్రాంచెస్ ఎస్ఏజీ అఫీషియల్ బ్రాంచెస్ అనేది లాంచ్ చేసాము. వీటికి సంబంధించి స్క్రీన్ మీద అన్నట్టు ప్రతి ఒక్క బ్రాంచ్ సంబంధించి కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు ఏ బ్రాంచ్ అయితే దగ్గర ఉంటుందో ఆ బ్రాంచ్ కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి కాంటాక్ట్ అయ్యారంటే మీకు ఈ మోడల్ గురించి పూర్తి డీటెయిల్స్ చెప్తారు. అదేవిధంగా ఈ మోడల్ గురించి లైవ్ డెమో కూడా మీరు నియర్ బై బ్రాంచెస్ కన్నట్టు విజిట్ చేసి మీరు లైవ్ డెమో చూసుకోవచ్చు. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతేనండి. వీడియోని లైక్ చేయండి. ఎస్ఏజీ డ్రోన్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరన్నా మీ సర్కిల్లో డ్రోన్ వాడుతున్నా లేదా డ్రోన్ కొనాలనుకునే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.